ప్రత్యక్ష దైవం మనకు సూర్యనారాయణుడు. ఆయన తూర్పున ప్రతిరోజు ఉదయించి పడమరన అస్తమిస్తూ ఆయన ఈ ఉదయం అస్తమయం అనేటువంటిది ఆయన పని చేస్తూనే ఉన్నాడు. ఇలా తిరుగుతూనే ఉన్నాడు. అలా సూర్యభగవానుడు ఉదయించటం వల్ల లోకంలో ఎన్నో పనులు జరుగుతూ ఉన్నాయి. మంచు గరుగుతుంది, పువ్వులు వికసిస్తాయి, వృక్షాలు వాటి ఆహారం తయారు చేసుకుంటోంది, పంటలు పండుతున్నాయి. మరి ఈ పనులన్నీ సూర్యభగవానుడు కావాలని చేస్తున్నాడా? ఈ పనుల ఫలితాన్ని ఆయన ఆశిస్తున్నాడా? ఈ ఫలితాలతో ఆయనకు సంబంధం ఉందా? లేదు గదా! లేదు గదా! ఇదే విషయాన్ని భగవానుడు మనకు భగవద్గీతలో 4వ అధ్యాయంలో 14వ శ్లోకంలో మనకు చెప్తున్నాడు. నమాం కర్మాణి లింపంతి నమే కర్మఫలే స్పృహ ఇతి మాం యోభిజానాతి కర్మభిర్న సబధ్యతే. నమాం నన్ను కర్మాణి కర్మలు లింపంతి అంటవు లేదా బంధించవు. కర్మఫలే కర్మఫలముల యందు స్పృహ ఆసక్తి కోరిక నమే నాకు లేదు. ఇతి ఈ విధంగా మాం నన్ను యహ్ ఎవడైతే అభిజానాతి తెలుసుకుంటాడో కర్మభి అట్టి కర్మల చేత నస బధ్యతే అతడు బంధింపబడడు. సృష్టి స్థితిలయల వంటి కర్మలు నన్ను అంటవు. సృష్టించేది నేనే, వాటి స్థితిని చూసేది నేనే, లయం చేసేది నేనే. ఈ కర్మలన్నీ కూడా నన్ను అంటవు. ఈ కర్మఫలాల పట్ల నాకు ఎట్లాంటి ఆసక్తి లేదు. నన్ను ఈ విధంగా ఎవరైతే గ్రహిస్తారో, అంటే భగవంతుడు నిష్కామంగా కర్మలు చేస్తాడని తెలుసుకుంటారో వారు కూడా కర్మబంధాలలో చిక్కుకోరు. ఈ శ్లోకంలో పరమాత్మ ఒక ముఖ్యమైనటువంటి జీవన సూత్రాన్ని మనకు చెప్తున్నారన్నమాట. దేవుడు ఈ జగత్తునంతా సృష్టించినా నడిపించినా ఆయనకు ఏ స్వార్థం ఉండదు. అందుకే ఆ పనుల వల్ల వచ్చే పుణ్యపాపాలు ఆయనకంటావు. మనం చేసే పనులు నేనే చేస్తున్నాను అనే అహంకారం మనకుంటోంది. నాకు ఈ ప్రతిఫలం కావాలి అనేటువంటి ఒక ఆశ కూడా ఉంటున్నది. వీ ఎక్స్పెక్ట్ సంథింగ్. ఆ ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు ఆ పనులు మనల్ని బంధించవు. ఆ అహంకారం లేనప్పుడు, ఆ ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు ఆ పనులు మనల్ని కర్తృత్వ భావం, అంటే నేను చేస్తున్నాను అనే భావన లేకుండా పనిచేయటం వల్ల మనిషి ముక్తుడవుతాడు అని చెప్తున్నారు పరమాత్మ ఈ శ్లోకంలో. భగవంతుడు ఈ విశ్వాన్ని సృష్టించినా తాను కర్తను కాను అని చెప్తుంది. దీనికి కారణం ఆయనకు ఎలాంటి స్వార్థము లేకపోవటమే. ఈ ఫలితం అనేటువంటిది నాకు సంబంధం లేదు అని చాలా స్పష్టంగా చెప్తున్నాడు. నిష్కామ కర్మ, డిజైర్లెస్ యాక్షన్. నిష్కామ కర్మ అంటే డిజైర్లెస్ యాక్షన్. నమే కర్మఫలే స్పృహ, అంటే కర్మ ఫలితం పట్ల నమే నాకు కోరిక లేదు. నమే కర్మఫలే స్పృహ, నాకు కోరిక లేదు అని ఆయన చెప్తున్నాడు చాలా స్పష్టంగా. మనిషి చేసే పనులు బంధాన్ని ఎందుకు కలిగిస్తాయంటే వాటి వెనక వాటి ఫలితం మీద మనకు ఆశ ఉంటుంది. భగవంతుడిది ఏముంది? భగవంతుడు పూర్ణకాముడు, అన్నీ ఉన్నవాడు ఆయన. కాబట్టి ఆయన కొత్తగా పొందాల్సింది ఏమీ లేదు. మనం కూడా పనులు చేసేటప్పుడు ఫలితం మీద కాకుండా పని మీద దృష్టి పెడితే అది యోగం. ఇతిమాం యోభిజానాతి, భగవంతుడి తత్వాన్ని ఈ విధంగా ఎవరైతే తెలుసుకుంటారో వారు కర్మబంధాల నుండి విముక్తులవుతారు. ఇక్కడ తెలుసుకోవడం అంటే కేవలం ఇంటలెక్చువల్ ప్లేన్లో తెలుసుకోవడం కాదు. ఇంటలెక్చువల్ ప్లేన్లో ఇంటలెక్చువల్ డిస్కషన్స్ ఇవన్నీ కాదు. ఆ తత్వాన్ని మన జీవితంతో మనం ఎప్పుడైతే అన్వయం చేసుకుంటామో, ఆ తత్వంతో జీవిస్తామో, అది తెలుసుకొని జీవిస్తామో, ప్రతిక్షణము దాంట్లోనే ఉంటామో, అది తెలుసుకోవడం. నేను శరీరాన్ని కాదు ఆత్మను అని తెలుసుకున్న వ్యక్తికి కర్మలు అంటవు. ఎందుకంటే ఆత్మ ఏ పని చెయ్యదు, ప్రకృతి మాత్రమే పనులు చేయిస్తుంది. కర్మబంధం నుండి విముక్తి పొందాలి అంటే కర్మల నుండి పారిపొమ్మనమని చెప్పటం కాదు, కర్మలు చేస్తూనే స్వేచ్ఛగా ఉండమని అర్థం. యాక్షన్, పని చెయ్యటం. బంధం అంటే బాండేజ్, పని వల్ల కలిగే సుఖదుఖాలకు మనం లొంగిపోతున్నాం. అలా లొంగిపోకుండా ఉండాలి. ఫలితాన్ని ఈశ్వరుడికి వదిలేసి అహంకారం లేకుండా పని చేస్తే ఆ పని మనకు సంకెళ్ళు వేయదు అని చాలా స్పష్టంగా భగవానుడు మనకు ఈ శ్లోకంలో చెప్తున్నారు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.